రాష్ట్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఊరువాడ, పల్లెపట్నం, వాడవాడల బొజ్జ గణపయ్య కోసం మండపాలు సిద్ధమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా రేపు అన్ని జిల్లాల్లో గణనాథులు కొలువు తీరనున్నారు. విఘ్నాధిపతిని పూజిస్తే విఘ్నాలు తొలగుతాయని నమ్ముతున్నారు భక్తులు. మరోవైపు పండుగ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గణపతి నవరాత్రులకు ఓరుగల్లు సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా గణేష్ మండపాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే గణేష్ మండపాల ఏర్పాటు కోసం పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు నిర్వాహకులు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసే వారి వివరాలు ఇవ్వాలన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. ఇతరులకు ఇబ్బంది లేకుండా తక్కువ సౌండ్ తో రాత్రి 10 గంటల వరకే స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పోలీసులు. అట్లాగే ఏదైతే గణేష్ మండపాలు ఉన్నాయో అక్కడ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్స్ మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు. అవి ఖచ్చితంగా 100కి 100% అది అయ్యేటట్టు రెస్పాన్సిబిలిటీ గణేష్ మండప్ ఆర్గనైజర్స్ మీదనే ఉంది. సో అవి కూడా ప్లీజ్ మీరు కంప్లై చేయండి, అది మా తరపు నుంచి విన్నపం ఉంది. వినాయక చవితిని పురస్కరించుకుని నిజామాబాద్ లో మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు జీటీపీఎల్ కేబుల్ నెట్వర్క్ సభ్యులు. మట్టి విగ్రహాల కోసం జనం పెద్ద సంఖ్యలో జీటీపీఎల్ ఆఫీస్ ముందు క్యూ కట్టారు. ప్రతి ఏటా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు జీటీపీఎల్ ఎండీ ఎంఎస్ఓ ప్రకాష్ రెడ్డి. పర్యావరణ హితం కోసం తాము ప్రతి సంవత్సరం మట్టి గణనాథులనే పంపిణీ చేస్తున్నామన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను నిర్వహించాలన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. గణపతులను ప్రతిష్ఠించే వాళ్లు పోలీస్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నల్గొండ కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1000 మట్టి గణపతులను ఎస్పీ పంపిణీ చేశారు. మనము మట్టి గణేష్ ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్ తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా వి రిక్వెస్ట్ ఎవ్రీబడి ఈసారి కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కాకుండా, పొల్యూషన్ కాకుండా, పిఓపి గణేష్ కాకుండా మనం ఈసారి అందరూ కూడా ఈ మట్టి గణేష్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. వినాయకుడి పూజ మధ్యాహ్న సమయంలో చేసుకోవడం మంచిదంటున్నారు పూజారులు. 24 గణపతి నామాలను ఉచ్చరిస్తూ పూజ చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయన్నారు. చంద్రదర్శనం నిషేధం ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. విఘ్నాధిపతిని పూజిస్తే విఘ్నాలు తొలగుతాయని చెబుతున్నారు సిద్ధాంతి ఉమామహేశ్వర శర్మ. మధ్యాహ్న కాలము వ్యాప్తమైనటువంటి చతుర్థి ఏ రోజునైతే ఉంటుందో ఆ రోజు మనము వినాయక చవితి పండుగ జరుపుకోవాలి. అది ఈ సంవత్సరము 27వ తారీఖు బుధవారము చవితి రోజున మధ్యాహ్నానికి ఉంటుంది కాబట్టి మధ్యాహ్న సమయంలో మనము పూజ జరుపుకోవడము చాలా శ్రేష్టమైనటువంటిది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మట్టి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కూరగాయల వ్యాపారస్తులు మట్టి గణనాథులను తెలంగాణ కర్ణాటక బార్డర్ దాదాపు 250 కిలోమీటర్ల నుండి గజ్వేల్ కి తీసుకొస్తున్నారు. తక్కువ ధరతో పర్యావరణంపై ప్రేమతో మట్టి విగ్రహాలను భక్తులకు అందజేస్తున్నారు. హైదరాబాద్ కంటే తక్కువనే మీరు చూసి అమ్ముకోండి అని ఇట్లా చెప్పడం జరిగింది మాకు. మేము అదేం దృష్టిలో పెట్టుకోకుండా మేము అందరూ మట్టి వినాయకులు పెట్టుకోవాలనే కాన్సెప్ట్ మా ఆలోచన విధానం అట్లుంది కనుక మేము వాళ్ళని చెప్పే విధానం వినకుండా మాకు వచ్చిన దాని మీద కిరాయిలు, ట్రాన్స్పోర్టు, మేము ఉండే ఛార్జీలు మాత్రమే తీసుకొని ఇస్తున్నాము. లాభాపేక్షనే మేము ఆలోచన చేయకుండా అందరూ పర్యావరణాన్ని కాపాడడం కోసం ఇలాంటి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. మనం ఎవరమైనా ప్రతి ఒక్కరము ప్లాస్టిక్ నిషేధించాలంటే మట్టి విగ్రహాలే వాడాలి. మట్టి విగ్రహాలకే పూజ చేసే పుణ్యం ఉంటుంది. మన భావి తరాలకు కూడా, పిల్లలు కూడా మనం చేస్తుంటే పిల్లలు కూడా మట్టి విగ్రహాల మీద చేసే విధానం ఉంటుంది. అందరం కలిసి కూడా ఎక్కడైనా కూరగాయల మార్కెట్లో మట్టి విగ్రహాలు కొనండి. వాళ్ళు సేవా దృక్పథంతో చేస్తారు. ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా, ప్లాస్టిక్ పేపర్లు వాడకుండా ప్రతి ఒక్కరూ పాటిస్తే మన భావి తరాల వారికి ఆదర్శంగా ఉంటాం. మనల్ని చూసి వాళ్ళు కూడా భావి తరాలు మంచిగా అవుతారు. వాళ్ళు కూడా మనల్ని చూసే తయారవుతారు కాబట్టి తర్వాత జనరేషన్ కూడా ప్రకృతి మంచిగా ఉంటుంది. ప్రకృతి మంచిగా లేకపోతే మాత్రం ఏ జీవికి కూడా భూమి మీద మనుగడ ఉండదు. పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మంచిర్యాల జిల్లా సబ్ కలెక్టర్ మనోజ్. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పెట్టాలన్నారు. బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని సూచించారు సబ్ కలెక్టర్ మనోజ్. నిమజ్జనం చేసేటప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో వాటి వల్ల వాటర్ బాడీస్ అనేవి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. వాటర్ బాడీస్లో కెమికల్స్ కానీ అది కానీ మళ్ళీ ఆ వాటర్ బాడీస్ వల్ల మనమే ఎఫెక్ట్ అవుతాం. సో ఇప్పుడు ఈ మట్టి గణేష్ ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో, ఏదైతే మట్టిని తీసి మనము గణేష్గా చేస్తామో దాన్నే మళ్ళీ తిరిగి నీళ్ళల్లో వేసిన తర్వాత అదే మట్టిగా మారడం జరుగుతుంది. కాబట్టి ఈ బెల్లంపల్లి సబ్ డివిజన్లో అందరూ కూడా మట్టి గణేష్ వాడాలని కోరుకుంటాం.
రంగారెడ్డి జిల్లా కర్తాల్లో గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు డీసీసీబీ డైరెక్టర్ వెంకటేష్ గుప్తా. 10 ఏళ్లుగా గంప లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామన్నారు. ఎలాంటి రసాయనాలతో చేసిన విఘ్నేశ్వరులను కొనొద్దని సూచించారు. పర్యావరణ హితంగా ఉండే మట్టి గణనాథులనే వాడాలన్నారు వెంకటేష్. మన భారతదేశంలో కాకుండా ప్రపంచ స్థాయిలోనే మరి ప్లాస్టిక్ వాడకం వల్ల మరి భయాందోళనతో క్యాన్సర్ వ్యాధిని మరి దాదాపుగా 20-30% పీపుల్స్ ఈరోజు క్యాన్సర్ వ్యాధి రావడం జరిగింది. ఇప్పుడే మనం అరికట్టినట్టయితే ఈ ప్లాస్టిక్ నిషేధిస్తే రానున్న మన యువతరానికి కానీ మరి ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ క్యాన్సర్ అనేది ఉండకపోవడం జరుగుతుంది. కాబట్టి ప్లాస్టిక్ మనం నిషేధించి మట్టి వినాయకులు పూజించాలని చెప్పేసి మా కాన్సెప్ట్ చేయడం జరిగింది. జగిత్యాల జిల్లాలో వినాయక చవితి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మండపాల్లో ప్రతిష్ఠించేందుకు వినాయక విగ్రహాలను కొంటున్నారు నిర్వాహకులు. శోభాయాత్రలతో గణనాథుడిని మండపాలకు తీసుకెళ్తున్నారు. మెట్పల్లిలోని ప్రధాన వీధుల్లో హిందూ సేన పాతబస్తీ యూత్ ఆధ్వర్యం శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. లైటింగులు, డప్పు చప్పుల మధ్య గణనాథులను తీసుకెళ్లారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వినూత్నంగా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు ఓ కళాకారుడు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన మేదరి కులస్తుడు ఊరే నర్సయ్య అడవిలో దొరికే వెదురు బొంగులతో 9 అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేశాడు. వారం రోజుల పాటు శ్రమించి 3 పడగల వినాయక విగ్రహాన్ని రూపొందించాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో గాలి, నీరు, నేల కలుషితం అవుతుందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు నర్సయ్య. ప్రభుత్వం తమలాంటి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. మేదరి గుళ్ళలు, చాటలు, గంపలు తయారు చేస్తూ ఉండేవారు మా నాన్న, అమ్మ వాళ్ళు. అయితే ఇప్పుడు నేను కొత్తగా ఈ యొక్క సహజసిద్ధంగా లభించినటువంటి వెదురు బొంగులను ఉపయోగించి వాటర్ ఫౌంటైన్లు కావచ్చు, నెమలిలు, అలాగే పడవలు, గృహం లోపల పెట్టుకునేటువంటి డెకరేటివ్ వస్తువులన్నీ కూడా చేస్తూ ఉంటాను. అలాగే గత సంవత్సరం ఈ యొక్క వెదురు బొంగులను ఉపయోగించి ఒక వినాయకుని చేయడం జరిగింది. అది మా గ్రామం తరపున చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిపారు. అది చూసి ఇంకా ఈ సంవత్సరం కూడా ఏదైనా పెద్దగా చేద్దామని ఒక ఆలోచనతోని అదే వెదురు బొంగులను ఉపయోగించి ఇంకా కొంచెం పెద్దగా ఒక డిజైన్ కొంచెం మార్పు చేసి చేయడం జరిగింది. ఇది దాదాపు నాకు ఒక 20-25 రోజులు సమయం తీసుకున్నది. 9 ఫీట్ల హైట్ ఉంది. ఇది 9 ఫీట్ల హైట్తో చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు పర్యావరణానికి ఎలాంటి చెడు అనేది జరగదు. నిమజ్జనం చేయడం కూడా చాలా ఈజీ. రసాయనాలతో ఉపయోగించేటువంటి వినాయకులను కాకుండా ఇలాంటి వినాయకులను ప్రోత్సహిస్తూ మాలాంటి కళాకారులను కూడా ప్రోత్సహిస్తే మునుముందు ఇంకా మంచి మంచి డిజైన్లలో చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. అయితే మా గ్రామానికి చెందినటువంటి ఊరే నర్సయ్య గారు మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి నేను గమనించాను. వారు కళా పోషణతో ఉన్నటువంటి వ్యక్తి. మరి చిన్నప్పుడు కూడా ఏదో ఐటమ్స్ చేస్తుండేది. అయితే మేము రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వము పల్లె ప్రకృతి వనం తీసుకొచ్చినప్పుడు పల్లె ప్రకృతి వనంలో మనకు నేచురల్గా ఉండేటువంటి కొన్ని తయారు చేయడం జరిగింది. వాల్స్ కానీ, తర్వాత బావి, ఇంకా గుడిసె ఇట్లాంటి. దానిలో భాగంగా అన్నయ్యను సంప్రదించి మనం ఒకటి అంబ్రెల్లా, అంటే మనకు బీచ్లలో చేసేటువంటి ఆర్టిఫిషియల్ అట్లాంటివి కాకుండా నేచురల్గా మనం చేద్దామని ఆలోచనతో అన్నయ్య అలానే ఆయన గల్ఫ్ వెళ్తున్న సమయంలో ఒక్క రోజులోనే మనకు ప్రకృతి వనంలో తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మంత్రులు చాలా, ఎమ్మెల్యే గారు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన సొంత కళను, నైపుణ్యాన్ని ఉపయోగించి వాటర్ ఫౌంటైన్ చేయడం జరిగింది. తర్వాత గృహోపకరణాలకు సంబంధించినటువంటి ఆర్ట్స్, క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి